మహిమ కలుగును గాక. చాలా ఆలస్యంగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తారనుకుంటే మీరేంటన్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారు, మీరు ఇంకా అక్కడే ఉన్నారా అని అనుకుంటారేమో. కావాలని చెప్పాను మీకు. అదే సమయంలో మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా. నైటు నోయి చిన్నప్పుడు ఫోటోలన్నీ ఇప్పటికీ నా ల్యాప్టాప్లో ఉంటాయి భద్రంగా. అదొక ఫోటో గ్యాలరీ అన్నమాట. ఎందుకంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, మేము ఇరువురం, అన్న, నేను, మా కుటుంబము, అన్న కుటుంబము కలిసి 3 సంవత్సరాల పాటు గోవాలో చదువుకున్నాం. మా అంటే చాలామంది నాకు క్లాస్మేట్స్ ఉన్నారు. 5 సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు నాతో పాటు కలిసి చదివిన క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వారందరిలో కూడా, అందరిలోకెల్లా విశిష్టమైన స్నేహం మా ఇద్దరిది. ఆత్మీయ ప్రయాణం అని చెప్పుకోవచ్చు. సో ప్రత్యేకించి మరి ఈరోజు మళ్ళీ నన్ను 2025 సంవత్సరంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్న సతీష్ అన్నకు ప్రత్యేక వందనాలు. అలాగే మా ప్రియ సహోదరి కళాగారికి ప్రత్యేక వందనాలు. ముగ్గురు పిల్లలకు నా ప్రత్యేక ఆశీస్సులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా. నేను మీ అంత స్మార్ట్ స్టూడెంట్ని కాదు. నేను మీకులాగా మాకు అప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు మాకు లేవు. మేము ఏదో చిన్న స్కూళ్ళలో అట్లాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని అలాగా ముందుకి వచ్చిన వారం అని చెప్పుకోవాలి. నాకు కావాల్సింది ఏంటంటే ఒక తెలుగు అర్థం కావాలి. దేనికి తెలుగు అర్థం అని అంటారా? ఒక పదం చెప్తా, ఇంగ్లీష్ పదం. ఏంటి ఆ ఇంగ్లీష్ పదం అంటే, మీరందరూ రోజు వినే పదమే ఫోటో. తెలుగు అర్థం తెలుగులో ఏమంటారు? ఫోటోనే. చిత్రం, ఇంకా ఛాయ్ అన్నట్టు కనపడుతుంది నాకు. టీ సర్వ్ చేయటం ఇప్పుడు లేదేమో, బహుశా అయిపోయి ఉంటుంది ఆ టీ టైం మీకు. సో వెరీ గుడ్. కొందరు చెప్తున్నారు ఛాయాచిత్రం. తెలుగులో ఏమంటారు? ఫోటోని ఛాయాచిత్రం అనొచ్చు, కాంతి చిత్రం అనొచ్చు. కొంచెం వాల్యూమ్ రెడ్యూస్ అయినా, కొంచెం ఒక పాయింట్ తగ్గించి చెప్తా. ఎస్, కాంతి చిత్రం అనొచ్చు, ఛాయాచిత్రం అనొచ్చు. సో ఫోటో అంటే మనందరికి ఇష్టం. మన ఫోటో చూసుకోవడం మనకి ఇష్టం కదా, అవునా కదా? చాలా ఇష్టం మన ఫోటోలు. ఇంకా మరి అన్నలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు అయితే మీకున్నట్టుగా మాకు చిన్నప్పుడు సెల్ ఫోన్లు లేవు ఫోటోలు తీసుకోవడానికి. అప్పట్లో ఎక్కడికన్నా స్టూడియోకి వెళ్ళి దిగాలి, ఫోటో దిగాలంటే ఒక కెమెరామెన్ వచ్చి ఒక ఫోటో తీయాలి. ఆ ఫోటో ప్రింట్ చేసి ఇస్తే అది వచ్చిన తర్వాత ఏ నెల అవుద్దో, కొన్నిసార్లు 2 నెలలు అవుద్దో తెలియదు. ఆ ఫోటో వచ్చిన తర్వాత అప్పుడు కానీ మాకు తెలియదు మా ఫోటో ఎట్లుందో. చాలాసార్లు మనందరికీ చిన్ననాటి ఫొటోస్ మనందరికి చాలా ఇష్టం, అవునా కదా? చాలా ఇష్టంగా ఉంటాయి. మన ఫోటోలన్నీ మనం చూసుకుంటాం, అది పెద్ద విశేషం ఏం కాదు. కానీ మన ఫోటోలు వేరే వాళ్ళు చూస్తే అది విశేషం, అవునా? ఎవరైనా పలానా వ్యక్తి గురించి, ఉదాహరణకు మీలో ఎవరైనా రాష్ట్రపతి అయ్యారు అనుకోండి, అప్పుడు మీ ఫోటోలు ఏం చేస్తారు తెలుసా? ఒక గ్యాలరీలో పెడతారు, ఏమన్నా ఒక పెద్ద హాల్లో పెట్టి, లేకపోతే ఒక పెట్టి, ఇదిగో చిన్నప్పుడు పలానా వ్యక్తి ఇక్కడ ఈ ఊర్లో పుట్టాడు, ఈ స్కూల్లో చదువుకున్నాడు, అవునా? అలాగే ఉంటుంది కదా ఫోటో గ్యాలరీ. మీరు ఇక్కడ ఉన్నారా? మీరు అసలు ఉన్నారా? ఉన్నోళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మో, బాగానే ఉన్నారు అట్లయితే. సరే, ఫోటో గ్యాలరీ అంటారు. ఫోటో గ్యాలరీలో అనేక రకాలైన ఫొటోస్ ఉంటాయి, ఛాయాచిత్రాలు ఉంటాయి. ఛాయాచిత్రం అంటే ఫోటో, ఫోటో అంటే ఛాయాచిత్రం. అది గుర్తుంచుకోండి, పదాలు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఆల్టర్నేటివ్గా వాడుతూ ఉంటా పదాలని. సో అయితే ఇప్పుడు ఈ ఫోటో గ్యాలరీ మీరు ఎప్పుడైనా ఎవరిదైనా చూసారా? ఆ ఫోటో గ్యాలరీ చూడడం మీకు ఎప్పుడైనా సంభవించిందా? ఏ ఊరైనా వెళ్ళి
ఏ ప్రదేశంలో అయినా ఉండి అక్కడ మీరు ఎవరిదైనా ఒక ప్రముఖ వ్యక్తి లైక్ రాజీవ్ గాంధీయో, ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వాళ్ళకి సంబంధించిన గ్యాలరీ చూడడం జరిగిందా? కొందరు చూసుంటారు. యా. సో మీలో కొంతమంది చూసుంటారు. అన్న చూశారు. నేను కూడా ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు 2-3 చోట్లకు వెళ్ళి ఆ ఫోటో గ్యాలరీస్ చూశాను. అలాగ చూసినప్పుడు మీలో ఎవరికైనా ఇలా కనిపించవచ్చు. ఏమనిపించవచ్చు అంటే, నా ఫోటోలు కూడా ఇలాగే చూస్తే బాగుండు, చాలా మంది ఎవరైనా ఎంత గొప్ప వ్యక్తి అయ్యాడు, దేశాన్ని పరిపాలించాడు అని అనిపించే ఆలోచన మీకు ఎవరికైనా ఇప్పుడైనా వచ్చిందా? ఒకవేళ వస్తే సంతోషం, రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు. అంత సీనియర్ లేదులే, ఎవరు చూసే పరిస్థితి లేదులే, వదిలేద్దాం దాని గురించి, అలా చూసాము అయిపోయింది ఇక అంతవరకు అనుకుంటాం. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఫోటో గ్యాలరీలోకి మిమ్మల్ని తీసుకెళ్తా. అదేంటన్నా, ఏ వెహికల్లో తీసుకెళ్తారు అని అంటారేమో. మీరు ఇక్కడే ఉంటారు, కానీ ఒక ఫోటో గ్యాలరీలోకి మీరు వెళ్తారు ఇప్పుడు. అదే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. దయచేసి 2వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఒకసారి మార్చి చదువుకుందాం. ఒక వచనాన్ని నేను చదువుతాను, 2వ వచనాన్ని మీరు చదవాలి. అలాగా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లుగా నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మను రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. పదకొండవ వచనం. దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. 12వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆకాశమా దీని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. చిన్న ప్రార్థన సహాయం, దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయపడలాగా మనందరితో ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడలాగా మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. మీరే మాతో మాట్లాడండి. ఈ సాయంకాల సమయాన్ని మా కోసం దీవించండి. మీ కృపలో మమ్మల్ని బలపరచి, మీ సాధనాలుగా సిద్ధపరచి, ఈ లోకంలో మీ కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించేలాగా నీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందాక మొదటి అధ్యాయం పోయిన సంవత్సరం 2024వ సంవత్సరం వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పిందో గుర్తుందా అని అన్నగారు అడగగానే మీరులో చెప్పారు. దేవుని కొరకు జీవించడంలో ఈ లోకంలో మనం ఎదుర్కోవాల్సిన సవాళ్ళు చూసారు, ఎంత చక్కగా గుర్తుపెట్టుకున్నారో. మీరందరూ అలాగే గుర్తుపెట్టుకుంటే చాలా అద్భుతమైనటువంటి సంగతి. మీకు నిజంగా ప్రేరణ, ఇన్స్పిరేషన్ గుర్తుంచుకునే విషయంలో.
రెండో అధ్యాయానికి కూడా మనం ఒక పేరు పెట్టుకోవాలి. మొదటి అధ్యాయాన్ని ఇలాగా అనుకుంటే, జీవిత సవాళ్ల మధ్యలో దేవుని కొరకు జీవించుట, లేదా దేవుని కొరకు జీవించడంలో మనకున్న సవాళ్ళు అని అనుకుంటే, రెండో అధ్యాయానికి మనం ఇలా పేరు పెట్టుకోవచ్చు, లోక ఆకర్షణల మధ్య ప్రభువును ప్రేమించుట. మీరు మీ దగ్గర నోట్స్ పెన్ను ఉంటే చాలా మంచివాళ్ళు మీరు. ఒకవేళ పెన్ను లేకపోతే కూడా మీరు మొబైల్లో వాట్సాప్ చాట్లో అయినా మీరు టైప్ చేసుకోవచ్చు, అది అలా ఉండిపోద్ది, ఇబ్బంది ఏమి లేదు. వినండి, జీవిత ఆకర్షణల మధ్య లేదా లోక ఆకర్షణల మధ్య ప్రభువును ప్రేమించుట. లోక సవాళ్ల మధ్యలో ప్రభు కొరకు జీవించుట మొదటి అధ్యాయం అయితే, రెండవ అధ్యాయానికి మనం ఇలా పేరు పెట్టచ్చు, లోక ఆకర్షణల మధ్యలో ప్రభువును ప్రేమించుట. ప్రియమైన స్నేహితులారా, దేవుని ప్రేమించడాన్ని దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ లోకంలో మనం దేవుణ్ణి ప్రేమించడానికి కేవలము అర్హుడు, తగినవాడు దేవుడు మాత్రమే. మన జీవితంలో చాలాసార్లు దేవుని మీద నుంచి మన హృదయము తొలగిపోతుంది. దేవుని నుంచి మన దృష్టిని మళ్లించే అనేక సంగతులు ఉంటాయి, అనేక విషయాలు ఉంటాయి. మనల్ని మనము సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి, స్వయంగా అంటే మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ఈ రెండో అధ్యాయం అంతట్లో మనకి ఎన్ని ఛాయాచిత్రాలు కనపడుతున్నాయంటే, ఈ అధ్యాయంలో 11 ఛాయాచిత్రాలు కనపడతాయి. నేను ఒకటే చూపించాను, నేను మీకు ఒక్కొక్కటి నేను మీతో చెప్తాను, ఒక్కొక్కటి మీరు రాసుకుంటూ ఉండండి, నేను అడిగినప్పుడు మీరు చెప్తూ ఉండండి. వినండి, మొదటి ఛాయాచిత్రం ఇట్లాగుంది. మొదటి ఛాయాచిత్రం అంటే ఆ ఫోటో. ఇప్పుడు నేను మీతో చెప్పాను కదా ఇంతకుముందే, మిమ్మల్ని అందరినీ ఒక ఫోటో గ్యాలరీలోకి నేను తీసుకుపోతా అని చెప్పాను. ఫోటో గ్యాలరీలో ఏముంటాయంటే ఫోటోలు ఉంటాయి, అవునా? ఆ ఫోటోలు, ఈ రెండో అధ్యాయం కూడా ఒక ఫోటో గ్యాలరీ వంటిది. దీంట్లో 11 ఫోటోలు కనిపిస్తాయి ఈ రెండో అధ్యాయంలో. ఒక్కొక్క ఫోటోలో ఎవరు కనిపిస్తారంటే, ఇప్పుడు నేను మీతో చెప్తాను, నేను ఒక్కొక్క దాని గురించి వివరించినప్పుడు మీరే చెప్పుకోండి ఎవరు ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్నారో, ఆ ఫోటోలో ఉన్నారో. మొదటి ఫోటో ఏం కనిపిస్తుందో నేను మీతో చెప్తాను. రెండవ వచనంలో మనం చదువుకున్నాం. రెండవ వచనంలో బహుశా 4-5 లైన్లో కనిపిస్తూ ఉంటుంది, నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ మొదటి 12 వచనాల్లో కూడా ఒకే ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే, ఇలా చెప్పాలి, తేలిగ్గా అర్థమయ్యే భాషలో, అచ్చమైన తెలుగులో ఇలా చెప్పాలి. ఏమని చెప్పాలంటే, ప్రేమను కోల్పోయిన భార్య, ప్రేమను కోల్పోయిన భార్య అని చెప్పాలి. అంటే మీలో కొందరు వివాహం అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ. వివాహం అయినటువంటి, మరి మేము ఎక్కువ మంది వివాహం కాని వాళ్ళం కదా, యంగ్స్టర్స్ కదా, ఎందుకు మీరు చెప్తున్నారు ఈ విషయం అని అంటే, కొన్ని పిక్చర్స్ వివాహం కాకపోయినా పెళ్ళైన వాళ్ళే అటెండ్ అవుతారా? చెప్పండి మీరు. పెళ్ళి ఎవరిదైనా జరుగుతుందంటే బంధువులతో, స్నేహితులతో, మనల్ని ఎవరైనా వాళ్ళు పిలిచారు, నా పెళ్ళికి రారబ్బాయి అని పిలిచారు అనుకోండి, అప్పుడు నాకు పెళ్లి కాలేదన్నా నేను పెళ్లికి రాను అన్నోళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉంటే మీరు కాసేపు చెవులు మోసుకోవచ్చు. కానీ పెళ్లి కాకపోయినా పెళ్లికి వెళ్తారు. కాబట్టి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం అది సమస్య కాదు. దేవుడు రాయించిన సంగతి అది అందరికీ రాయించాడు, వీళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. చూద్దాము. మొదటిగా కనిపిస్తున్న పిక్చర్ చెప్తారా మీరు? గట్టిగా చెప్పాలి. పెళ్ళైన కొత్తలో ఇలా ఉంటారంట దంపతులు. అంటే భవిష్యత్తులో మీకు కూడా ఏదో ఒక రోజు పాస్టర్ గారు పెళ్లి చేస్తారు కదా, సో గుర్తుంచుకోండి, ఇలాంటి ఉదాహరణలు ఉపయోగపడతాయి. పెళ్ళైన కొత్తలో ఇలాగుంటారంట. ఎలాగుంటారంటే, పెళ్ళి అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఉదాహరణకి అమ్మాయి పిలిచి, ఏమండి బొంబాయి రవ్వ తీసుకురండి అని చెప్పింది అనుకోండి, సరిగా తెలియకపోతే, ఓహో అది బొంబాయిలోనే దొరుకుతుందేమో బొంబాయి వెళ్ళిపోతాడంట. ఒకవేళ మైసూర్ పాక్ తీసుకురండి అని చెప్పారు అనుకోండి, చెప్తే అది గనక సరిగా తెలియకపోతే, మైసూర్లో మాత్రమే దొరుకుతుందేమో ఈ పాకం అని మైసూర్ వెళ్ళిపోతారంట. అంటే అంత ఆకర్షణ, అంత ఇష్టము, అంత ప్రేమ, అంత ఆప్యాయత, అంత అనురాగం పెళ్ళైన కొత్తలో ఉంటుంది అట పెళ్ళైన వాళ్ళకి.
కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఇలాగుంటుందట వాళ్ళ నడక. చూడండి, ఒకళ్ళు ముందెళ్తారు, సాధారణంగా అబ్బాయి ముందెళ్తాడు, అమ్మాయి 1 సంవత్సరం అయ్యేసరికి ఫస్ట్ ఏమో చట్టాపట్టాలు వేసుకుని వెళ్తారంట, చేతిలో చేసుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తారంట. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ చెయ్యి కాస్త వదిలిపోయి 1 గజం దూరం పెరుగుతుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒక 4-5 గజాలు మీటర్ల దూరం పెరుగుతుంది. 10 సంవత్సరాలు అయితే పెళ్ళైన తర్వాత చూడండి, ఇంకా బయలుదేరక ముందే వెళ్ళిపోయి వచ్చి నీ ఇష్టం అయితే రా, లేకపోతే లేదు, నేను వెళ్ళిపోతున్నా, లేట్ అయిపోతుంది, బండి టైం అయిపోతుంది అని అంటారంట. అంటే ఇవన్నీ సాధారణంగా సమాజంలో మనం చూసే విషయాలే. అందరూ అలా ఉంటారని కాదు నా భావన. చిట్ట చివరి వరకు కూడా అదే ప్రేమ, అదే ఆకర్షణ, అదే ఆప్యాయతలతో కొనసాగేటటువంటి దంపతులు ఉంటారు, దేవుని బిడ్డలైన వారు ఉంటారు. అయితే సాధారణమైనటువంటి సంగతి ఇది. దేవుడు తన ప్రజల గురించి కూడా ఇలాగే చెప్తున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న క్రొత్తలో, దేవునిలో విశ్వాసంలోకి వచ్చిన క్రొత్తలో, దేవుని వాక్యం విన్న క్రొత్తలో ప్రభు అంటే ఎంతో ఆసక్తి, ఎంతో ఇంట్రెస్ట్, దేవుని పని అంటే ఎంతో దూకేసే వాళ్ళం, పనిలో పాలు పొందడానికి చాలా వేగంగా స్పందించే వాళ్ళం. కానీ సంవత్సరాలు గడిచేసరికి, కొంతకాలం గడిచేసరికి ఏమవుతుందంటే ఆసక్తి సన్నగిలినట్లుగా అవుతుంది. ప్రార్థన, దేవుని వాక్యము ఇవి వాడుకగా, మెకానికల్గా, లేకపోతే యాంత్రికంగా అయిపోతాయి. ఇవి ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ప్రార్థన అన్నట్లుగా ఉంటుంది. రక్షించబడిన క్రొత్తలో ఎంతోసేపు ప్రార్థించే ప్రార్థనా జీవితాలు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రార్థన పాతదైపోద్దేమో. ఏం ప్రార్థన చేస్తామో ఈ ఉదయం పూట, రేపు చేద్దాం, రేపు ఉదయం చేద్దాం, రేపు ఉదయం అయిన తర్వాత సాయంత్రం చేద్దాంలే, మధ్యాహ్నం కొంచెం ఖాళీ టైం ఉంది. ఆత్మీయ జీవితము పలచబడి లేదా మసగా వారిపోయినట్లుగా అయిపోయే పరిస్థితులు ఎవరి జీవితాల్లో అయితే ఉంటుందో, ఆత్మీయ ఆసక్తి ఎవరి జీవితాల్లో అయితే సన్నగిల్లిపోద్దో వాళ్ళు ఎలాంటి వారన్నమాట. యేసు ప్రభు వారు, దేవుడు తన వాక్యంలో ఇలాగా ఆయన బాధపడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు తన ఆక్రందన తెలియపరుస్తున్నాడు, తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆ వచనంలో 2వ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది. నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడిస్తూ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. బహుశా ఇర్మియా ఈ మాటలు రాస్తున్నప్పుడు, దేవుడు ఇర్మియాకు ఈ సందేశాన్ని ఇచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వారు దేశంగా ఏర్పడిన క్రొత్తలో, దేవుడు వారిని విడిపించిన క్రొత్తలో, ఆ యొక్క సీనాయి అరణ్యంలో, లేకపోతే వారి యొక్క అరణ్య మార్గం అంతటా ఆయనను వెంబడిస్తూ ఎలా ప్రయాణించారో, వారి తొలి ఆసక్తి ఎంత ఆశ్చర్యకరంగా ఉందో దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇర్మియా కాలం వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళ ఆసక్తి సన్నగిలిపోయింది, దేవుని మీద వారి ప్రేమ సన్నగిలిపోయింది. దేవుడు వారి పరిస్థితిని చూసి వారిలో తగ్గిపోయిన ఆసక్తిని బట్టి దేవుడు అంటున్నాడు, ఒక పిక్చర్ చూపించి, ఆ పిక్చర్ ఏ పిక్చర్, ఏ బొమ్మ, ఏ ఫోటో అంటే, ఏ ఛాయాచిత్రం అంటే ప్రేమను కోల్పోయిన భార్య ఆ ఫోటో చూపించి, ఇది ఎవరో కాదు, ఇది నీవే అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ చాలా కాలం క్రితం మీరు యేసు ప్రభుని నమ్ముకొని ప్రభువుల విశ్వాసం ఉంచి మీరు దేవుడంటే ఆసక్తి లేకుండా, ప్రార్థన అంటే ఇష్టం లేకుండా, దేవుని వాక్యం అంటే రుచించకుండా, దేవుని సన్నిధికి వెళ్ళడం, వాక్యం వినడం, ప్రార్థన చేయడం, పరిచర్యలో పాలు పొందడం, ఏర్పాటులో చురుకుగా లేకపోవడం, ఇవన్నీ సన్నగిల్లి ఏముందిరా జీవితం, వచ్చామా పోయామా, ఏముంది జీవితం అని నిట్టూర్పులు విడిచే నిరుత్సాహకరమైన బ్రతుకు ఒకవేళ ఉంటే, ప్రభు చెప్తున్నాడు ఈ ఫోటో నీదే అని చెప్తున్నాడు. ప్రేమను కోల్పోయిన భార్య. దేవుడు ప్రేమను కోల్పోవడాన్ని తీవ్రంగా తీసుకుంటాడు. మనకి సాధారణంగా అనిపించవచ్చు, మనకేమంత పెద్ద ప్రాముఖ్యమైన విషయంగా కనబడకపోవచ్చు, కానీ దేవుడు తీవ్రంగా తీసుకుంటాడు ఆ సంగతిని, సీరియస్గా తీసుకుంటాడు. అంటే ఎఫెస్ అనే ఒక ఊరిలో ఒక సంఘం ఉంది.
ప్రకటన గ్రంథంలోకి మీరు వెళ్తే 2వ అధ్యాయంలో కనబడుతుంది, మీరు వెళ్ళక్కర్లే, మీరు చదివి ఉంటారు కూడా. ఆ సంఘాన్ని గురించి ప్రభు అంటాడు, చాలా మంచి సంఘం, తప్పుడు బోధల్ని వెంటనే పట్టుకునేది, నకిలీ బోధకుల్ని వెంటనే గుర్తించేది, వాళ్ళ క్రియలు, వాళ్ళ ఆసక్తి, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి చాలా అద్భుతమైన సంగతి. నిజంగా చెప్పాలంటే ఒక ఆదర్శవంతమైన సంఘం ఆ సంఘం, ఎఫెస్ సంఘం. ఆ సంఘాన్ని చూస్తూ దేవుడు అన్ని విషయాల్లో మెచ్చుకొని ఒక మాట ఆ సంఘంతో అంటాడు. ఏమంటాడంటే, ఆయనను నీ మీద ఒకటి మోపవలసి ఉంది. ఏంటంటే, మొదటి ప్రేమను కోల్పోయావు. ఆ మొదటి ప్రేమను కోల్పోయావు కాబట్టి నిన్ను నీవు సరి చేసుకోపోతే, ఆ మొదటి క్రియలు కనుక నువ్వు చెయ్యకపోతే నీ దీపస్తంభాన్ని తొలగించేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన స్నేహితులారా, మొదటి ప్రేమను కోల్పోవటము అది చాలా తీవ్రమైనటువంటి విషయం, సీరియస్ విషయం. ఒకవేళ ఇలా జ్ఞాపకం చేసుకోవాలి మీరు, మనిషి ఒకేసారి చచ్చిపోతాడు ఒకేసారి. ఎలాగుంటుంది? ప్రమాదం జరిగితే తప్ప, అంటే ఒక మరణకరమైన ప్రమాదం జరిగితే తప్ప సాధారణంగా ఒకేసారి ఉండదు. క్రమక్రమంగా శరీరము క్షీణిస్తుంది కదా, అనారోగ్యం వస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి అవయవాలు ఇదైపోతాయి. ఆ తర్వాత సాధారణంగా, అంటే సృష్టి నియమం అట్లా ఉంటుంది, అప్పుడు ప్రాణం పోతుంది. ఆత్మీయ జీవితంలో కూడా ఆసక్తిని కోల్పోవడం అంటే ఆత్మీయంగా నువ్వు చచ్చిపోవడానికి కొద్ది దూరంలో ఉన్నావని అర్థం అన్నమాట. కొన్నిసార్లు ఆత్మీయంగా చచ్చిపోయిన తర్వాత కూడా కొంతమంది బయటకు పైకి భలే కనపడతారు. దానికి ఓ సంగతి మీతో చెప్తాను. మనం చూసే నక్షత్రాలు ఎంత దూరంలో ఉంటాయో మీకు తెలుసా? ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దూరంలో ఉంటుంది. ఉదాహరణకి ఒక 1000 కాంతి సంవత్సరాల దూరంలో, లేకపోతే ఒక 1 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఓ నక్షత్రం ఉందనుకోండి. ఆ నక్షత్రం చచ్చిపోయిన సంగతి అది చచ్చిపోయినప్పుడే మనకు తెలియదు. అది 1 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కనుక ఉంటే, ఆ నక్షత్రం చచ్చిపోయిన తర్వాత, అంటే అది కొలాప్స్ అయిన తర్వాత ఇంకా 1 మిలియన్ ఇయర్స్ వరకు అక్కడ నుంచి కాంతి ఇంకా వస్తానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, చెట్టును నరికేసాం, నరగ్గానే ఎండిపోయి పొడి అయిపోదు. 1-2 రోజులు పచ్చగానే ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత పూర్తిగా ఎండిపోయి మట్టిలో కలిసిపోద్ది. ఆత్మీయంగా పాడైపోయిన తర్వాత కూడా ఒకేసారి జీరోలోకి రారు. అక్కడక్కడ బయట కొన్ని విషయాలు కనబడతానే ఉంటాయి. ఏదో ఒక దాంట్లో పాలు పంపులు పొందినట్లుగా పరిచర్యలో అంటే పరిచర్యలో నేను కూడా పాలు పొందుతున్నా, సహకరిస్తున్నా, నేను కూడా అక్కడక్కడ నేను పాలు పొందుతూనే ఉన్నాను, అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను, అప్పుడప్పుడు బైబిల్ తీసి చదువుతూనే ఉన్నాను అని కొందరు అనుకుంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఒకవేళ స్పిరిచువల్గా చచ్చిపోయినట్లున్నారేమో, చచ్చిపోయిన తర్వాత కూడా కనపడే ఏదో చిన్న చిన్న గుర్తులు కనపడుతున్నాయేమో. అలా కాకుండా ఉండాలంటే జాగ్రత్త ఏంటంటే, మొదటి క్రియల్లోకి రావాలి. మొదటి ప్రేమ, దేవుని మీద మీకు మొదటి ప్రేమ రావాలి. ప్రభు పట్ల ఆసక్తి తీవ్రంగా, ప్రభు మీద ఆసక్తి తీవ్రంగా, ప్రభు పనుల ఎడల ఆసక్తి తీవ్రంగా ఉండేలాగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ యాంత్రికంగా ఏదో పోతున్నాం వస్తున్నాం అని అంటే గుర్తుంచుకోండి, ఈ ఛాయాచిత్రం దేవుడు చూపిస్తూ సరిచేసుకోమని దేవుడు పిలుస్తున్నాడు. చాలా విషయాలు ఈ వచన భాగాల్లో ఉన్నాయి. అక్కడ కొన్ని గుర్తులు కూడా కనిపిస్తాయి. 8వ వచనంలోకి వస్తే ఇలాగుంటుంది, యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడగరు. దేవుణ్ణి అడగటం ఉండదు. వినండి, మొదటి ప్రేమను, లేకపోతే ఇక్కడున్న ఈ ప్రేమను కోల్పోయిన భార్యని దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే, 8వ వచనం ఇలాగుంది, యాజకులు అడగరట, ధర్మశాస్త్రోపదేశకులు ఎరుగరట, అడగరు, ఎరుగరు. ఇంకో మాట 3వ వచనం చూడండి, నిష్ప్రయోజనమైన దాన్ని అనుసరిస్తారు అనే మాట కనిపిస్తూ ఉంది. దేవుని దగ్గర విచారణ చేయడం అంటే ప్రార్థన చేయడం, ప్రభువా నేను ఇలా చేయాలనుకుంటున్నా, మీ ఇష్టం ఏంటి? నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, మీరేమని చెప్తారు? మీ సన్నిధి లేకపోతే మీ యొక్క నడిపింపు మాకివ్వండి. నేను ఇలా ఆలోచిస్తున్నాను, మీరు నాకు దారి చూపించాలి అని దేవుని మీద ఆధారపడడం నీ జీవితంలో కనపడదు. కానీ నిష్ప్రయోజనమైనటువంటి లోక సంబంధమైన విషయాలు ఎదురుగా పెట్టుకొని వాటిని వెంబడిస్తూ వాటి కొరకే జీవిస్తున్నట్టుగా బ్రతికితే
ఈ ఛాయాచిత్రం నీకే సరిపోద్ది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తా ఉన్నాను. ప్రియమైన స్నేహితులారా, రెండవ పిక్చర్లోకి వస్తాను. రెండవ పిక్చర్ 13వ వచనం ఇలాగుంది, చదువుతున్నాను, మీరు రాసుకోండి. మొదటి ఫోటో చెప్పండి మీరు, ప్రేమను కోల్పోయిన భార్య. రెండో ఫోటో ఇలాగుంది, 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని ప్రభు చెప్తా ఉన్నాడు. రెండవ ఛాయాచిత్రం ఏంటంటే బద్దలైన నీటి తొట్లు. అచ్చమైన తెలుగు పదాలు వాడుతున్నా, మీరు మర్చిపోకుండా గుర్తుండడానికి ఆ అధ్యాయం చదువుకున్నప్పుడు, ఒరే ఇది పలానా రోజు కర్మెల్ వర్షిప్ హౌస్లో అన్న చెప్పారు ఈ వర్తమానం అని మీరు వెంటనే పట్టుకోవడానికి అక్కడున్న పదాలతోనే నేను ఈ విషయాలు మీతో చెప్తున్నా. రెండవ ఛాయాచిత్రం లేదా రెండవ ఫోటో ఏంటి చెప్పండి మీరు ఒకసారి అందరూ. బద్దలైన నీటి తొట్లు. నీటి తొట్టి అంటే మనం అందరం సాధారణంగా చూస్తాం, నీరు నింపుకొని స్టోర్ చేసుకుంటాం, పంపులు వస్తాయి కదా, పట్టుకుంటాం. బావిలో మనం బోర్వెల్ని ఆన్ చేసి మోటార్ ఆన్ చేసి నీళ్లు స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ వచ్చాయి. కానీ ప్రాచీన కాలంలో మనలాంటి స్టోర్ హౌస్ కూడా కాదు వాళ్ళకు ఉండేటటువంటిది, లేకపోతే మనలాంటి వాటర్ ట్యాంక్ కాదు మనకుండేది కాదు. వాళ్ళు భూమి లోపలికి తవ్వి లోపలంతా ప్లాస్టరింగ్ చేస్తారు. మీరు ఇంగ్లీష్ బైబిల్లో కూడా మీరు చూస్తే సిస్టర్న్స్ అని కనపడతాయి, బ్రోకెన్ సిస్టర్న్స్ అని ఉంటుంది అక్కడ. అంటే సిస్టర్న్ అంటే లోపలికి భూమిలోకి తవ్వి బావిలాగా తవ్వి లోపలంతా ప్లాస్టర్ చేస్తారు, నీళ్లు ఇంకిపోకుండా. వర్షం నీళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని పట్టుకొని వాటిలో స్టోర్ చేసుకుని మందల కోసము పొలాలు వెళ్ళినప్పుడు ఆ మేకలు పశువులు మందలు ఉంటాయి కదా, వాటి కోసం వాడతారు. ఇజ్రాయేల్ దేశంలో వాటర్ సోర్స్ అదొకటి, కానీ అది లీస్ట్ వాటర్ సోర్స్ అన్నమాట. కానీ బెస్ట్ వాటర్ సోర్స్ ఏంటంటే నీటి ఊటలు. కొండల మీద నీళ్లు పడినప్పుడు, వర్షం పడినప్పుడు ఆ వర్షము భూమి పొరల్లోకి ఇంకుకొని వెళుతూ వెళుతూ ఏం చేస్తుందంటే పక్క నుంచి ఎత్తైన ప్రాంతం ఉంటుంది ఇజ్రాయెల్ దేశంలో, దాన్ని హిల్ కంట్రీ అంటాం. ఆ ప్రక్క భాగంలో నుంచి నీళ్లు తొలుచుకొని ఏం చేస్తుందంటే బయటకి ఊటలాగా వచ్చేస్తూ ఉంటుంది. అది చాలా ఫ్రెష్ వాటర్, మలినాలు లేకుండా, అంతేకాకుండా భూమిలో ఉన్నటువంటి మంచి మంచి మినరల్స్ కలిగినటువంటి ఫ్రెష్ వాటర్ సోర్స్ ఏంటంటే స్ట్రీమ్స్ అన్నమాట, అంటే నీటి ఊటలు అన్నమాట. ఎస్, దేవుడు తన వాక్యంలో ఏం చెప్తున్నాడంటే నేను జీవ జలపు ఊటని, నేను బెస్ట్ సోర్స్, వాటర్ సోర్స్. అంటే దాహం వేస్తే దాహం తీర్చుకోవడానికి బెస్ట్ నేనున్నాను, నేను జీవ జలం లాంటి వాడిని. కానీ నా ప్రజలు ఏం చేశారంటే బ్రోకెన్ సిస్టమ్స్ తొలిపించుకున్నారు, బ్రద్దలైన నీటి తొట్లు తొలిపించుకున్నారు. అంటే నీరు స్టోర్ చేసుకున్నప్పుడు చెత్తా చెదారంతో వస్తుంది, ఆ నీరు అందులో ఉండి ఇంకా హార్డ్ అయిపోతుంది, హార్డ్ అయిపోయి త్రాగడానికి కూడా కొన్నిసార్లు పనికి రాకుండా పోతుంది. కనీసం ప్రాణం పోకుండా కాపాడడానికి ఆ నీళ్లు ఉంటాయి, కానీ లోపల పగిలిపోతే పోసిన నీళ్లు పోసినట్లే వెళ్ళిపోతాయి, ఇంకిపోతాయి. ఒక టబ్కి ట్యాప్ ఓపెన్ చేశారనుకోండి, ఎన్ని నీళ్లు పోసినా అవి వెళ్ళిపోతాయి, అవి నిలబడవు. దేవుడు ఈ పిక్చర్ కూడా చూపిస్తున్నాడు. బ్రద్దలైన నీటి తొట్టి ఎందుకు చూపిస్తున్నాడంటే ఇలా చూపిస్తున్నాడు. ఈ రోజుల్లో దేవుడు ఈ రోజు ఎందుకు ఈ సంగతులు, ఈ వాక్యాన్ని మన ముందుకు తీసుకొచ్చాడంటే నేను ఇలా అనుకుంటున్నాను, మన హృదయంలో ఖాళీ ఉంటుంది. బ్లైజ్ పాస్కల్ తెలుసా, పేరున్నారా మీరు? పాస్కల్ పేరున్నారా మీరు? ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే మనిషి హృదయంలో గాడ్ షేప్ వాక్యూమ్ ఉంటుందట. అంటే లోపల ఖాళీ ఉంటుంది, శూన్యం ఉంటుంది. ఆ శూన్యము దేవుడు వెళితేనే, లోపలకు దేవుడు వస్తేనే అది ఫుల్ అవుతుంది. దేవుడు కాకుండా లోపల ఇంకేదో నింపుకుందాం అని ట్రై చేస్తే అది ఫిల్ అవ్వదు, అది సరిపోదు. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తా. బాగా దాహం వేసింది, అప్పుడు ఏం చేస్తాం? చల్లటి నీళ్లు తాగినప్పుడు హాహా ఎంత బాగుంది,
ప్రాణానికి అని అనుకుంటాం. దాహం విలువ నిజంగా తెలియాలంటే బాగా ఎండలో ప్రయాణం చేసి రావాలి ఇంటికి. మధ్యలో నీరు దొరకకూడదు. వాటర్ బాటిల్ కూడా షాప్కి వెళ్ళినప్పుడు దొరకకూడదు. ఇంటికి వస్తే అప్పుడు ఆ దాహం విలువ ఏంటో, నీటి విలువ ఏంటో మనకు తెలుస్తుంది. బాగా దాహం వేసింది, ఇంటికి వచ్చి నీరు తాగితే దాహం తీరుతుందా? డబ్బులు ఉన్నాయి కదా అని అనుకోని ఎవరైనా, ఇది లీటరు 20 రూపాయలే వాటర్ బాటిల్, కానీ లీటరు 110 రూపాయలు పెట్టి పెట్రోల్ నేను తాగుతాను ఖరీదైంది అని తాగితే దాహం తీరుతుందా చెప్పండి? మా ఊర్లో ఒక ఆయన నెయ్యి తాగాడంట దాహం వేస్తుందని. దాహం తీరుతుందా పెరుగుతుందా? నీరు తాగాలి, కనీసం ఉప్పు నీళ్లు తాగితే కూడా దాహం తీరదు, దాహం ఇంకా పెరుగుతుంది. దేవుడు అంటున్నాడు, నేను జీవజలపు ఊటని అంటున్నాడు. మీ హృదయాల్లో ఖాళీ ఉంటుంది, శూన్యత ఉంటుంది. అందుకే స్నేహాల కోసం అర్రులు చేస్తుంటారు. ఫ్రెండ్షిప్, అవునా? స్నేహం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, స్నేహాలు, చాట్లు. లోపల ఎందుకు ఇవన్నీ? కొన్నిసార్లు అవి శృతి మించిపోతున్నాయి. చదువుకునేటటువంటి యవనస్తులు చదువు మీద కంటే దృష్టి స్నేహాల మీదనే పెడుతూ, కొన్నిసార్లు బానిసలైపోతూ, పాపానికి బానిసలైపోతూ, ఏం చేస్తున్నామో తెలియక ఎందుకు అలాగవుతున్నారో తెలుసా? ఒక మాట చెప్తాను, నువ్వు ఏ పాపానికి బానిసమైనా నీ లోపల ఉన్న శూన్యత, నీ లోపల ఉన్న శూన్యత, ఆ శూన్యత ఎలా తీర్చబడుతుంది, ఎలా ఫుల్ఫిల్ అవుతుంది, ఎలా సాటిస్ఫై అవుతుంది? ఎప్పుడు నీ హృదయంలోకి సంతోషము, నెమ్మది, సంతృప్తి వస్తుందంటే, దాహం వేసినప్పుడు నీళ్లు త్రాగితేనే ఎలా తృప్తి వస్తుందో, నీ హృదయంలో ఉన్న శూన్యతకి, ఖాళీకి దేవుడు నీ హృదయంలోకి వస్తేనే తృప్తి వస్తుంది. ప్రియమైన స్నేహితులారా, దేవుడు జీవజలపు ఊట. ఆయన నీ హృదయాన్ని సంతృప్తి పరచగలిగినటువంటి వాడు. దేవునికి కాక నీ హృదయంలో ఎవ్వరికి స్థానం ఇచ్చినా, నీ హృదయంలో ఎవరిని ఎక్కువగా, ఏ విషయాన్ని ఎక్కువగా ఎంచినా, ప్రేమించినా, అది ఎలాంటిదో తెలుసా? బద్దలైన నీటి తొట్టి లాంటిది. అది సంతృప్తిని ఇవ్వదు, నీరు నిల్వ ఉండదు. అది పగిలి నీ సమయము, శక్తి అంతా వృధా అయిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే, హృదయంలో సంతృప్తి కావాలని వాళ్ళ హృదయాన్ని కొందరు డబ్బుతో నింపుకుంటారు పెద్దలైతే. కొందరు వాహనాలతో నింపుకుంటారు, అంటే వస్తువులు, వాహనాలు. కొందరు బంగారం, ఇంకా ఇంకా ఎంత కొన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి. డబ్బు ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. కొందరు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ హృదయాన్ని వాళ్ళు అభిమానించి, ఆరాధించే హీరోలతో నింపుకుంటారు. ఆ హీరో నన్ను అడగాలి. కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, పీజీ చదువుకుంటున్నప్పుడు. వాడు ఒక సినిమా హీరోకి ఫ్యాన్స్ అన్నమాట, చాలా. ఒకసారి మాట్లాడుతూ ఉంటే, ఎందుకురా నీకు అంత ఇంట్రెస్ట్ అతగాడంటే, తను అంటున్నాడు, ఇంట్రెస్ట్ ఏంట్రా, వాడు నన్ను అడగాలి కానీ నా గుండెకాయని ఇలా తీసి ఏం చేస్తాడంట, గుండెకాయని ఇలా తీసి ఆడికి ఇచ్చేస్తాను అంటున్నాడు. ప్రియమైన స్నేహితులారా, హృదయంలో నింపుకుంటున్నారు. ఈ లోకంలో వీళ్ళందరూ కూడా, నువ్వు దేంతో నీ హృదయాన్ని నింపుకుంటున్నావో, ఏ విషయంలో నీ హృదయంలో ఆసక్తి ఉందో, దేన్ని వెర్రిగా నువ్వు ప్రేమిస్తున్నావో, ఒకరోజు నీకు అర్థమవుద్ది, నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, నా శక్తి సామర్థ్యాలు వేస్ట్ చేసుకున్నా, లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన వనరులన్నీ వృధా చేసుకున్నా, అనవసరంగా నేను భంగపడ్డా అని అనుకుంటారేమో. అందుకే కదా చాలాసార్లు జీవితాల్లో నిరాశ, నిస్పృహ. కొందరైతే కృంగిపోయి, ఆ ప్రేమ విఫలమైంది, ప్రేమ ఫెయిల్ అయింది, నేను అనుకున్నది దక్కలేదు అని ఎంతో ఒక ఎక్స్టెంట్కి వెళ్ళిపోయి ఆత్మహత్యలకు లోబడ్డం, ఆత్మహత్యలకు పాల్పడ్డం. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో నీ హృదయంలో నిజంగా శాంతి, నీ హృదయంలో నిజంగా సంతృప్తినిచ్చి నీకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేవాడు యేసు ప్రభు ఒక్కడే. ఇంకో మాట చెప్పనా? ఆ మాటకు వస్తే, నీ హృదయంలో నువ్వు పెట్టుకోగలిగినటువంటి ఏకైక అర్హత కలిగిన ఒకే ఒక్కడు యేసు ప్రభువే. ఎందుకంటే నువ్వు ఎలాంటోడు అని తెలిసిన, నీ జీవితం ఏంటో తెలిసి కూడా, నీ పరిస్థితి ఏంటో, నీ వాస్తవం ఏంటో,
నీ బ్రతుకేంటో తెలిసి కూడా నిన్ను ప్రేమించాడు ఆయన. నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నీ కోసం రక్తాన్ని కార్చాడు. ఈ లోకంలో ప్రాణం పెట్టేవాడి కంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడా? నిన్ను రక్షించడానికి, నువ్వు నరకానికి వెళ్తావని తెలిసి నిన్ను తప్పించడానికి నీ కోసం ఆయన ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టాడు. నీ కోసం ప్రాణం ఇచ్చిన వాడికి నువ్వేమిస్తే చెల్లయిద్ది చెప్పండి? 1000 రూపాయలు ఇచ్చేవాడికి నువ్వు ఎంత ఇస్తే చెల్లవుద్ది? సరిపోద్ది? చెప్పండి. మీరు సైలెంట్ అయిపోయారంటే మీరు. 1000 రూపాయలు ఇచ్చాడు నీ ఫ్రెండ్, నువ్వు ఎంత ఇస్తే సరిపోద్ది? 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఎంత ఇస్తే సరిపోద్ది? ఇప్పుడు ప్రాణం ఇచ్చిన వాడికి నువ్వు ఎంత ఇవ్వాలి? మాట్లాడరు మళ్ళీ. ఇప్పుడు ప్రాణం ఇచ్చిన వాడికి ప్రాణం ఇవ్వాల్సినంత రుణపడి ఉండగా ఎవరి కోసమే ప్రాణం ఇచ్చుకుంటా అంటావేంటి? ఎవరి ప్రాణమో తీస్తా అంటారేంటి? వెర్రితనం కదా, పిచ్చితనం కదా? ప్రియమైన స్నేహితులారా, ఈ లోకంలో మానవుని ప్రేమ వెర్రితనలేస్తుంది. ప్రేమ అంటే అర్థం లేదు, ఏదో చూసి ప్రేమ అనుకుంటున్నాడు. యవనస్తులు వినండి, వారి మధ్యలో ఏర్పడే ఆకర్షణని ప్రేమ అనుకుంటున్నాడు, కామాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. ప్రేమ అంటే అది కాదు. ప్రేమ అంటే ఏంటో నిజంగా నీకు తెలియాలంటే యేసు ప్రభు నీకు తెలిస్తేనే ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. యేసు ప్రభు గురించి నువ్వు ఆలోచిస్తేనే, ఆయన చేసిన త్యాగం ఏంటో నీకు అర్థమైతేనే ప్రేమ అంటే తెలుస్తుంది. ప్రేమ అంటే అభాగ్యుడిని హక్కును చేర్చుకోవడం. ప్రేమ అంటే అపాత్రుడికి, అయోగ్యుడికి యోగ్యతనివ్వడం. ప్రేమ అంటే ఎలాంటి అర్హత నీకు లేకపోయినా నిన్ను అర్హునిగా చేయడానికి ప్రాణం పెట్టడం. ఇది యేసుప్రభు అక్కడే చేశాడు, ఇంకెవరూ చేయలేదు. అందుకే దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. పిలవడం కూడా కాదు, హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడో తెలుసా? బద్దలైన నీటి తొట్లు తొలిపించుకుంటున్నావని చూపిస్తున్నాడు మరో పిక్చర్. ఎందుకో తెలుసా? జీవజలముల ఊటనైన ఆయనను విడిచి, ఆయనే జీవజలపు ఊట. యేసుప్రభు వారు ఆయన పాత నిబంధనలో కూడా పిలిచాడు. దప్పిగొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, ఆకలి కొన్నవారలారా మీరు రండి, డబ్బులేమీ ఇవ్వకుండానే భోజనం చేయండి. ఇంకా ప్రభు పిలుస్తాడు, ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి. నీ జీవితంలో ఏ విషయంలో అయినా నువ్వు కృంగిపోయి ఉంటే, ఒకవేళ అప్సెట్ అయి ఉంటే, ఏదో దక్కట్లేదు, ఏదో జరగట్లేదు, ఏదో అవ్వట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదు అనే విషయాలు నీ జీవితంలో ఉంటే, నీ నిరాశకి, నీ నిస్పృహకి, నీ యొక్క సమస్యకి కారణం జీవజలపు ఊటని నువ్వు విడిచిపెట్టావు. ప్రభువుని విడిచిపెట్టి దేని చుట్టూనో, ఏ సంగతి చుట్టూనో వెంపర్లాడుతున్నావు. అదే విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. 3వ పిక్చర్ నేను మీతో చదువుతాను. 14 నుంచి 19 వచనాలు మీరు చూడండి. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయం. బైబిల్ మీ అందరి దగ్గర ఉంది, దేవునికి స్తోత్రం. 14 నుంచి 19 వచనం వరకు ఇలాగుంది. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడేలా దోపుడు సొమ్మాయను. 3వ పిక్చర్ నేను మీతో చెప్తున్నాను, దోపుడు సొమ్మైన దాసుడు. రాసుకోండి, తెలుగులోనే చెప్తున్నాను, దోపుడు సొమ్మైన దాసుడు. ఎందుకు అలా పిలిచాడంటే 16వ వచనం చూడండి, అక్కడే. నోపు తపహనీసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటేవు కదా. 18వ వచనం. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పనుంది? యూఫ్రటీసు నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేం పనుంది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమని నీవు తెలుసుకొని గ్రహించినట్లు, చదువుతారా, నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును. ఇశ్రాయేలు ప్రజలకు, నా వైపు చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఆ రోజుల్లో వాళ్ళున్న ఆ జియోగ్రాఫికల్ స్ట్రక్చర్, ఇటువైపు ఒక దేశం ఉండేది, ఇటువైపు ఒక సామ్రాజ్యం ఉండేది, ఇటువైపు ఒక సామ్రాజ్యం ఉండేది. ఇశ్రాయేలీలు ఏం చేసేవాళ్ళంటే ఇలా చేసేవాళ్ళు. అంటే గోపి అంటే మీకు తెలుసా? అమ్మో ఎవరన్నా ఉంటే సారీ,
చిన్నప్పుడు మా ఊరిలో మా క్లాస్లో ఒకడు ఉండేవాడు, వాడి పేరు గోపి. మేము వాడిని సరదాగా అనేవాళ్ళం, ఒరే గోడ మీద పిల్లి అనేవాళ్ళం. గోపి అంటే అంటే గోడ మీద పిల్లి అంటే తెలుసా మీకు? ఇటు దూకుదామా ఇటు దూకుదామా, ఇటు బాగుంటే ఇటు దూకుదాం, ఇటు బాగుంటే ఇటు జంపు చేద్దాం. ఇది ఆలోచన. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు సెంటర్లో ఉన్నారు. ఇటువైపు ఒక సామ్రాజ్యం, ఇటువైపు ఒక సామ్రాజ్యం. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వీళ్ళతో ఫ్రెండ్షిప్ బాగుంటుందా, కలిసి వస్తుందా, వీళ్ళతో ఫ్రెండ్షిప్ బాగుంటుందా, మనకి మేల, ఎప్పుడు లెక్కలు వేసుకుంటారనమాట. ఏ ఫ్రెండ్షిప్ మనకు బాగుంటుంది అంటే, వీళ్ళ నుంచి మనకి ఎక్కువ లాభం ఉంటుందా, వీళ్ళ నుంచి మనకి ఎక్కువ లాభం ఉంటుందా అని ఆధారపడుతుంటే, వాళ్ళకి ఏం జరిగిందంటే, వినండి, నోపు తపనేసు ఐగుప్తుల పట్టణాలు, 18 వచ్చిన షీహోర్ నది ఐగుప్తు నది, యూఫ్రటీస్ నదేమో అశ్షూరీయులకు సంబంధించిన నది అనమాట. అంటే దేవుడు పిక్చర్లో ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఈ నీళ్ళ అంటున్నావు అంటే వీళ్ళని ఊరికే వెంపర్లాడుతూ, ఒరే బాబు అది కాదురా, ఎవరు నిన్ను ప్రొటెక్ట్ చేయరు, ఎవరు నీకు సహాయం చేయరు. ఈ ప్రపంచంలో ప్రతి శత్రువు నుంచి కాపాడేది నేను. మిమ్మల్ని ఆ ప్రదేశంలో ఉంచిందే అందుకు. మీ చుట్టూ ఎంత భయంకరమైన శత్రువులు ఉన్నా వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు నేనుండగా అని మీతో చెప్పడానికి. అశ్షూరీయుల గురించి తెలుసా? మీరు గూగుల్ చేస్తే కూడా తెలిసిపోద్ది. ప్రపంచంలో ప్రాచీన క్రూరమైన శిక్షలు ఏమున్నాయి అని మీరు స్టడీ చేస్తే అశ్షూరీయుల యొక్క శిక్షలు చాలా ఘోరమైనవి. వాళ్ళు మనుషుల్ని ఘోరంగా చంపేవాళ్ళు. వాళ్ళ కోట గోడల దగ్గర, కోట ద్వారాల దగ్గర ఏం చేసేవాళ్ళు తెలుసా? మనుషుల పుర్రెల్ని గుట్టలు గుట్టలుగా పోసి ఉంచేవాళ్ళు. ఆ చెట్లకి మనుషుల తలల్ని వేలాడ తీసుకట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే అంతే, ఇంకా మళ్ళీ వాళ్ళ పేరు తలిస్తే కూడా భయం, వణుకొచ్చేది. కల్లో కూడా ఉలిక్కిపడి లేస్తారు వాళ్ళు కల్లోకి వస్తే. అంత ఘోరమైన రాక్షసులు. ఇటువైపు ఐగుప్తీయులు ఉన్నారు. ఐగుప్తీయులు కూడా డెవలప్డ్ కంట్రీనే. ఆ రోజుల్లో ఏన్షియంట్ ఎడ్యుకేషన్లో అదే టాప్. కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఎలాంటిదంటే, ఇశ్రాయేలీలు అనుకున్న సహాయం వాళ్ళు చేసేవాళ్ళు కాదు. వీళ్ళేమో ఎవరు సహాయం చేస్తారా అనుకునేవాళ్ళు. ఇలాంటి ప్రమాదకరమైన దేశాలకు మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. కానీ చరిత్ర అంతా మనం చూస్తే, ప్రభువా నువ్వు మాకున్నావు అని ఇశ్రాయేలీలు దేవుణ్ణి నమ్మినంతకాలం వీళ్ళేం చేయలేదు. ప్రభువా నువ్వు మమ్మల్ని భద్రం చేస్తావు అనుకున్నంత కాలం అశ్షూరీయులు కూడా గడగడలాడారు వీళ్ళని చూసి. ఇశ్రాయేలు ప్రజలు, ప్రభువా మా అవసరం, మాకు వర్షం రావాలన్నా కూడా నువ్వే అని ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి కావాల్సినప్పుడు వర్షం ఇచ్చేవాడు. వాగ్దానం కూడా చేశాడు, మీకు అన్ని నేనే కురిపిస్తా, కడవరి వర్షం తొలకరి వర్షం నేనే. అంటే దేవుడు మీరు అడగండి నేను ఇస్తా, మీరు నన్ను నమ్మండి అని అంటే, వీళ్ళు దేవుణ్ణి నమ్మడాన్ని బదులుగా వీళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే ఐగుప్తీయులను అశ్షూరీయులను ఆశ్రయించే వాళ్ళు. దేవుడు వాళ్ళ గురించి అంటున్నాడు, మీరు ఆశ్రయించారు కానీ 16 వచనం, ఆ నోపు తపహనేసు పట్టణాల వారు నీ నడినెత్తిని బద్దలు చేశారంటున్నాడు. ఇర్మియా ఈ మాట ఎందుకు రాయించాడంటే, వాస్తవానికి 2 రాజుల గ్రంథంలో 20, 21, 22 అధ్యాయాలు కనుక మీరు చూసినట్లయితే, వాళ్ళ ఇశ్రాయేలీయుల యొక్క రాజు అయినటువంటి యోషియాని ఐగుప్తు రాజు చంపేశాడు. ఇశ్రాయేలు రాజును చంపేశాడు. భక్తిపరుడైన రాజు అతగాడు వాస్తవానికి. ఆ సంగతిని పురస్కరించుకొని దేవుడు అంటున్నాడు, నీ నడినెత్తి ఆ దెబ్బకు బద్దలైపోయిందని ఒక అలంకార రూపకంగా చెప్తున్నాడు. అయితే ఈ మాట దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడంటే, నీవు దోపుడు సొమ్మైనటువంటి దాసుల్లాగా ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. ఓ సంగతి చెప్తాను వినండి మీరు. ప్రాచీన కాలంలో బానిస వ్యవస్థ ఉండేది. బానిస అంటే తెలుసు కదా, మార్కెట్లో పశువులు అమ్మినట్టుగా అమ్ముతారు. వాడి శక్తిని బట్టి, వాడి సామర్థ్యాన్ని బట్టి వాడికి రేటు పలుకుతుంది. ఒక వ్యక్తి బానిసను కొనుక్కొని వచ్చాడు. ఇతను మంచివాడు. అయితే జరిగిన సంగతి ఏంటంటే, కొనుక్కున్న వ్యక్తి రోజు 3 పూట్ల అన్నం పెట్టేవాడు, మంచి పని చెప్పేవాడు. అంతేకాదు ఈ బానిసకి మంచి బట్టలు ఉన్నాయా లేదా, వాడికి సరిగా నిద్ర ఉంటుందా లేదా,
ఆడు సరిగా మంచిగా తింటున్నాడా, వాడు ఆరోగ్యం బాగుంటుందా అన్ని చూసుకునేవాడు. అంతకంటే ఏం కావాలండి బానిసకి, అవునా? ఆ రోజుల్లో ఉన్న కాంటెక్స్ట్లోకి మనం వెళ్తే బానిసకి అంతకంటే ఇంకేం కావాలి? ఎందుకంటే పశువులాగా చూస్తారు. అన్నం పెట్టండి అనే అడిగే హక్కు కూడా లేదు బానిసకి. నాకు వస్త్రాలు కావాలి సార్, నా షర్ట్ బాగా చిరిగిపోయింది ఎలాగా అని అడిగే హక్కు కూడా లేదు. ఒకే ఒక వస్త్రం ఉంటుంది. కానీ ఈయన చాలా మంచి యజమాని, బాగా చూసుకుంటున్నాడు. అయితే వీడికి ఒకరోజు ఏమని ఆలోచన కలిగిందంటే, ఈ బానిసకి కొంతమంది తప్పించుకొని పోయిన బానిసల గుంపు ఒకటి వీడికి కనబడింది. ఆ కనబడినప్పుడు వాళ్ళందరూ కూడా అనవసరమైన పనికి మాలిన పనులన్నీ చేస్తున్నారు. త్రాగడము, తిరగడము, అనేక అసాంఘిక కార్యక్రమాల్లో ఉన్నారు. వీడు ఆ బ్యాచ్ నుంచే వచ్చినోడు కాబట్టి వీడికి ఏమని అనిపించిందంటే, ఒకరోజు ఈ యజమాని దగ్గర ఎందుకు ఉండాలా, అక్కడికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, తిరగొచ్చు, బ్రతకొచ్చు అనుకొని యజమాని దగ్గర నుంచి ఏం చేశాడో తెలుసా? ఎలాగోలా తప్పించుకొని కన్ను గప్పి పారిపోయి ఆ గుంపులో చేరాడు. ఆ గుంపులో చేరితే వీడు అనుకుంటున్నాడు, నేను బానిసని. వాళ్ళు ఒకప్పుడు ఎక్స్ బానిసలు, అంటే ప్రీవియస్ బానిసలు అన్నమాట, మాజీ బానిసలు. వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళు దొరికితే చాలా సివియర్గా ఉంటుంది శిక్ష. వీడు చేరి, నన్ను చేర్చుకుంటారు వీళ్ళు, వీళ్ళ దగ్గరే మనకంతా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ యజమాని దగ్గర ఉంటే ఏముంది, పనికి వెళ్ళడం, తినడం, ఇంకేం లేదు, లోకం ఏం కనపట్ల, ఇక్కడెక్కడే మన బతుక తచ్చి ఏం బ్రతుకురా అనుకుంటున్నాడు. వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి తప్పించుకొని. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? వీడిని నమ్మలేదు ఒక పట్టాన. వాళ్ళు వీడిని కలుపుకోలేదు. పైపెచ్చి ఏం చేశారంటే వీడిని చితగ్గొట్టి రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు వీడు మళ్ళీ తిరిగి వెనక్కి దొరికాడు. వాడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది ఇంకా దొరికిన తర్వాత. అలాంటి పరిస్థితే బానిస బ్రద్దలవడం అంటే అదే. బానిస నడినెత్తి బ్రద్దలు కావటం అంటే అలాంటి పరిస్థితే. ఎందుకు ఈ సంగతి నేను మీతో చెప్తున్నానంటే, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా నిజంగా సేవించాల్సింది దేవుడినే, ప్రభువునే సేవించాలి, ప్రభువుకే దాసుడుగా ఉండాలి. దేవుడు ఇలా పిలుస్తున్నాడు, నాకు దాసులు కండి, నన్ను సేవించండి అని దేవుడు ఈ లోకంలో అందరికీ పిలిపించాడు దేవుడు. కానీ మానవుడు దేవుణ్ణి సేవించడం, దేవునికి దాసుడు కాడు. దేనికి దాసుడు అవుతాడో తెలుసా? మానవుడు దేన్ని ప్రేమించి సేవిస్తాడో తెలుసా? ఈ లోకంలో ఒక భక్తుడు ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, మనుషులు 3 రకాలైనటువంటి వాటిని పెట్టుకొని వాటిని సేవిస్తారంట. ఆ 3 ఏంటో చెప్తాను చూడండి. ఒకటి డబ్బు, మనీ. రెండోది ఏంటో చెప్పనా? కెరీర్. అంటే జీవితంలో ఇది సాధించాలి, ఈ స్థాయికి వెళ్ళి తీరాల్సిందే నేను. గమ్యం ఉండడం మంచిదే, గురి ఉండడం మంచిదే. కానీ ఇక ఈ గమ్యంలో, ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో దేవుడు ఉండడు, ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, విశ్వాస జీవితం ఉండదు, పరిచర్యలో పాలు పంపులు ఉండవు, ఏముండవు ఇంకా. ప్రియమైన స్నేహితులారా, ఇదే దోపుడు సొమ్మైన దాసుడు అంటే. నడినెత్తి బద్దలు కావడం అంటే అదే. లోకంలో దేన్ని నువ్వు సేవిస్తావో దాని మూలంగా ఎన్నో చిక్కుల్లో పడతావు. దేవుని సేవించడం విడిచిపెట్టి లోకాన్ని సేవించడం ఎప్పుడైతే మొదలు పెడతావో, పాపాన్ని సేవించడం ఎప్పుడైతే మొదలు పెడతావో, అంటే సాతానుకు సర్వ్ చేయడం, సాతాను సేవించడం ఎప్పుడైతే మొదలు పెడతావో, అప్పుడే సమస్య, ప్రమాదం. సాతాను మంచివాడు కాదు. సాతాను చాలా ప్రమాదకరమైన వాడు. నమ్మించి మోసం చేస్తాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వల్ని బలే నమ్మించాడు కదా. ఏదైతే దేవుడు వద్దన్నాడో ఆ వద్దన్న దాన్ని ఆకర్షణీయంగా చూపించాడు. ఏదైతే దేవుని చిత్తం కాదో దాన్ని ఆకర్షణీయంగా చూపించాడు. దేవుడు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా చెప్పాడు. నువ్వే కనుక ఈ పండు తింటేనా నువ్వు ఎలాగుంటావో తెలుసా, ఊహించుకో ఒక్కసారి అన్నాడు. నువ్వు దేవుడు అయిపోతావు, దేవతల వలె ఉంటావు, నువ్వు అసలు నీకు ఎదురే లేదు, తిరిగే లేదు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ నిజంగా వాడి మాట నమ్మారు, వాడికి దాసులయ్యారు, వాడిని సేవించారు. ఏం జరిగిందో తెలుసా? సాతాను ఏదైతే ప్రామిస్ చేశాడో అది కాలే, దానికి పూర్తి వ్యతిరేకంగా అయ్యారు. దేవుళ్ళు అవుతారన్నారు, కానీ దెయ్యాల్లాగా కొట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళు. ఆ తర్వాత ఎంత ఫైటింగ్ జరిగిందో వాళ్ళిద్దరి మధ్యలో దేవుడు తన వాక్యంలో రాయించలేడు, అవునా? ప్రియమైన స్నేహితులారా, దోపుడు సొమ్మైన దాసుడు, నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? ఇది నా ప్రశ్న.
నువ్వు ఎవరిని సేవిస్తున్నావో నువ్వు వారికి దాసుడిగా ఉన్నట్లు లెక్క. చాలాసార్లు దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని, మంచి పరిస్థితులను దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆయనను మనం సేవించం. ఆయన సేవించడానికి టైం లేదంటాం. పాస్టర్ గారు ఫోన్ చేసి పలానా పని ఉంది తమ్ముడు అని చెప్పానంటే, అన్న నాకు కుదిరేటట్లేదు అన్న, ఇంకెవరికన్నా చెప్పండి, పలానా పనికి చెప్పండి అన్న, పలానా వాళ్ళకి చెప్పండి అన్న, అది మాట్లాడతాం. ఇదంతా కూడా దేవుని సేవించని పరిస్థితులే. కొన్నిసార్లు అత్యవసర పరిస్థితులు ఉండొచ్చు, ఎగ్జామ్స్ ఉండొచ్చు, విషయాలు ఉండొచ్చు, కానీ దేవుని మందిరం అంటే దూరంగా పారిపోవటం ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. జీవితంలో కొన్ని క్రమశిక్షణలు ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజు నీ ప్రార్థనకి ఒక డిసిప్లిన్, దేవుని వాక్యం చదవడానికి ఒక డిసిప్లిన్, అదే సమయంలో దేవుని పరిచర్యలో నీ చెయ్యి వేయడానికి కూడా ఒక డిసిప్లిన్. అలా నీ పరిస్థితి లేదంటే ఒకవేళ నువ్వు ప్రభువుని సేవించట్లేదేమో. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47వ వచనం ఇలాగుంది. 47వ వచనం ఇలాగుంది, నేను చదువుతున్నాను. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు కనుక. చూడండి మీరు 169 పేజీ నెంబర్, 169 పేజీ నెంబర్. నీకు సర్వ సమృద్ధి కలిగి ఉన్నప్పుడు సంతోషంతో హృదయానందంతో నువ్వు దేవునికి దాసుడు కాలేదు కాబట్టి 48వ వచనం చదవండి ఇప్పుడు అందరూ చూడండి. ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీ మీదికి రప్పించి నీ శత్రువులకు దాసుడు వగదు, వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనపకాడి ఉంచుదురు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని సేవించడానికి ఆరోగ్యాన్ని వాడు. నీకు సమయం ఉన్నప్పుడు దేవుణ్ణి సేవించడానికి నువ్వు సమయాన్ని వాడు. నీకు ఆసక్తి ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు నిర్విరామంగా ప్రభు కొరకు పనిచేయి. ఇతరుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని ప్రభు దగ్గరకు నడిపించడానికి కృషి చేయి. ఒకరోజు సమయం ఉండదు. మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను మిమ్మల్ని. మీరు ప్రతిరోజు క్రమంగా నేను బైబిల్ చదువుతున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూసారా ఎన్ని తక్కువ చేతులు పైకి లేచాయో? ప్రతిరోజు క్రమంగా నేను ప్రార్థన చేస్తున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూసారా ఎన్ని తక్కువ చేతులు పైకి లేస్తున్నాయో? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీలో మెజారిటీ వివాహం కాని వాళ్ళు ఉన్నారు కదా. పెళ్లి కాకముందే మీ సమయం ఎంత తక్కువ ఉంటే దేవునికి, మీకు పెళ్ళి అయిన తర్వాత, ఉద్యోగాలు వచ్చిన తర్వాత దేవునికి సమయం ఉంటుందా మీ జీవితాల్లో? అసలు అప్పుడు దేవుడు మీకు గుర్తుంటాడా? దేవుడు అదే ఇక్కడ బాధపడుతున్నాడు ఇర్మియాతో. ఇర్మియా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతి అదే. దేవునికి నువ్వు ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సిన సేవను నువ్వు ఇవ్వకపోతే నీవు కూడా దోపుడు సొమ్మైన దాసుడు లాగానే మిగిలిపోతావు. 4వ పిక్చర్ నేను మీతో చెప్తున్నాను, త్వరగా నేను ముగించి వేస్తాను. 4వ పిక్చర్ చూడండి, ఇలాగుంది. 20వ వచనం ఇలాగుంది. పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి నేను సేవ చేయనని చెప్పుచున్నావు. 20వ వచనంలో 4వ పిక్చర్, 4వ ఫోటో కనిపిస్తుంది. అదేంటో తెలుసా? బంధకములు తెంపివేయబడిన జంతువు. లేదా నేను దాన్ని ఇంకా కొంచెం సింపుల్గా నేను ఇలా చెప్తాను. 4th పిక్చర్ ఇలాగుంది. 4వ పిక్చర్ ఏంటంటే కాడి మోయని జంతువు. ఇలా రాసుకోండి, కాడి మోయని జంతువు. కాడి మోయని జంతువు. దేవుడు నీ మీద ఏ భారాన్ని పెట్టాడో ఆ భారం విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటాం, ఆయన కాడి మోయడం. ప్రియమైన స్నేహితులారా, ఒక భక్తుడు ఇలాగా ఒక మాట చెప్పాడు. ఒక వ్యక్తి చెప్పులు తయారు చేస్తున్నాడు అనుకోండి, షూ మేకింగ్ కంపెనీలో ఉన్నాడు అనుకోండి. అతడు సిలువ మోయడం అంటే ప్రతి షూ మీద సిలువ గుర్తు వేయడం కాదు, షూని క్వాలిటీగా తయారు చేయడం. మీరు హాస్పిటల్లో ఉన్నారనుకోండి, పనిచేస్తున్నారనుకోండి, దేవుని కొరకు ఆయన సిలువను మోయటం అంటే మిమ్మల్ని చూస్తే ప్రభువుని చూసినట్లుగా మీరు సర్వీస్ చేయాలి అక్కడ. మీరు కాలేజీలో ఉన్నారనుకోండి, చదువుకుంటున్నారనుకోండి,
మీరు ఆయన కాడి మోయటం అంటే అర్థం ఏంటంటే, మిమ్మల్ని చూడగానే వీళ్ళు దేవుని బిడ్డలు అనేలాగా మీ పిక్చర్ ఉండాలి అక్కడ. మీ జీవితం వాళ్ళకి మాదిరికరంగా కనబడాలి. ఎవరి జోలికి వెళ్ళినా వీళ్ళ జోలికి వెళ్ళకరా, వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు, వీళ్ళు దేవుని బిడ్డలు. ప్రత్యేకమైన జీవితం కాడిని మోయటం అంటే, ఆయనకు సాక్షులుగా బ్రతకడం కాడిని మోయడం అంటే. చాలాసార్లు ఇటు అటు కాని జీవితాలు, నులివెచ్చని జీవితాలు, లోకంలో లోక జీవితం, మందిరంలో క్రైస్తవ జీవితం. చాలాసార్లు నీ క్రైస్తవ జీవితం ఎంతసేపు అంటే, ఆదివారం నాడు 2 గంటలు, లేదా యూత్ మీటింగ్ పెడితే గంట. లోకంలోకి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు నీకంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళే బెటర్ అన్నట్టుగా ఉంటుందేమో నీ జీవితం. నీకు తెలుసా, నీ వేషధారణ జీవితాన్ని బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడని తెలుసా నీకు? దేవునికి తగిన సాక్ష్య జీవితం నీలో లేదు కాబట్టి ఆయన ఎంత బాధపడుతున్నాడో ఒకసారి నువ్వు ఆలోచించుకో. ప్రియమైన స్నేహితులారా, కాడిని మోయని జంతువు ఇక్కడ ఒక పిక్చర్లో కనబడుతుంది. నీ జీవితంలో ప్రభువుకు సాక్షిగా నువ్వు లేకుండా నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని నువ్వు జీవించినా, ఈ కాడి మోయని జంతువు నువ్వే అని చెప్పాలి. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు ఈ మాట. 5వ సంగతిలోకి వెళ్ళిపోదాం, ముగించేసుకుందాం ఈ 5 విషయాలతో. 21వ వచనం ఇలాగుంది: శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. చదువుతారా? కేవలము నిక్కమైన విత్తనం వలన చెట్ల వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. 5వ పిక్చర్ ఎలాగుంది? జాతిహీనపు ద్రాక్షవల్లి. వరుసగా చెప్తారా 5? మొదటి చెప్పండి, ప్రేమను కోల్పోయిన భార్య. 2వది, బ్రద్దలైన నీటి తొట్లు. 3వ సంగతి, దోపుడు సొమ్మైన దాసుడు. 4వది, కాడిమోయని జంతువు. 5వ సంగతి చెప్పండి, జాతిహీనపు ద్రాక్షవల్లి. ఇది మీకు బాగా అర్థం కావాలంటే యెషయా గ్రంథంలో ఉంటుంది. నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు తీయనక్కర్లేదు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ యొక్క ద్రాక్షవల్లి గురించి నాకు కనబడుతుంది. దేవుడు ఒక మాట మాట్లాడతాడు ఇలాగా, ఇదిగో నేను అంతకంటే ఇంక నేను ఏమి చెయ్యాలి అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ఈ సంగతి నేను కొన్ని వచనాలు అక్కడున్నాయి, నేను చదువుతాను. సత్తువు గల భూమి మీద, కొండ మీద నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, నా ప్రియునికి. బాగా త్రవ్వాడంట, రాళ్ళేరాడట, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడట, బురుజు వేయించాడట, ద్రాక్ష తొట్టి తొలిపించాడట, కావలసినంత వ్యవసాయం చేశాడు, రాళ్ళు తీసేశాడు. నా వైపు చూడండి మీరంతా. ద్రాక్ష తీగ వేసి పొలమంతా సరిచేసి, శత్రువులు రాకుండా, అడవి జంతువులు మృగాలు రాకుండా చుట్టూరా గోడ కట్టి, ద్రాక్ష తొట్టి కూడా తొలిపించి, కాపల మళ్ళీ ఎవరైనా దొంగలు వస్తారేమోనని గోపురం కూడా, కాపల సెక్యూరిటీ టవర్ కూడా ఏర్పాటు చేసి, చేయాల్సిన వ్యవసాయం చేస్తూ, ఇవ్వాల్సిన ఎరువులు వేస్తూ ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఏం ఎదురు చూస్తున్నాడు తెలుసా? శ్రేష్టమైన ద్రాక్షలు వస్తాయి, ఆ ద్రాక్షలతో నేను మంచిగా లాభం తెచ్చుకోవాలి దేవుడు అనుకుంటున్నాడు. అయితే అంత ఎరువంతా తిన్నది, నీళ్ళన్నీ త్రాగింది, ఆ కష్టమంతా స్వీకరించింది. కాయలు ఇవ్వాల్సి వచ్చిన టైంలో ఏం చేసిందో తెలుసా? కారు ద్రాక్షలు కాసిందట. ఇర్మియా అదే మాట చెప్తున్నాడు. దేవుడు తన వాక్యంలో అదే సంగతి చెప్తున్నాడు. ఏంటండి 5వ పిక్చరు ఫోటో? జాతిహీనపు ద్రాక్షవల్లి. దేవుని సంఘం మిమ్మల్ని ప్రేమించినందుకు మీకు సండే స్కూల్ ఏర్పాటు చేయలేదా? చిన్నప్పుడు మీరు చిన్నపిల్లగా ఉన్నప్పుడు, అవునా కాదా? మీరు సండే స్కూల్లో ఉన్నప్పుడు మీకు భోజనం ఏర్పాటు చేశారు కొంతమంది అక్కలు, అవునా? మీ ప్లేట్లు కడిగారు కొంతమంది అన్నలు. మీరు కూర్చోవడానికి జాగ్రత్తగా ఏర్పాట్లు, కుర్చీలు వేశారు కొంతమంది అన్నలు పెద్దలు. మీరు యవనస్తులకు అయ్యేసరికి మళ్ళీ మీకు యూత్ మీటింగ్స్, బైబిల్ స్టడీస్, ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీస్, ఇంకా చెప్పాలంటే మీకు రోజువారీ ఏదైనా ఒక దైవిక తలంపు ఒకటి కావాలని ఏదో ఒక మెసేజ్ మీకు గ్రూప్లో. అవునా కాదా? అవునా కాదా? మీరు ఆత్మీయంగా ఎదిగి ఫలించాలని, ప్రభువును ప్రేమించాలని, ఈ లోకంలో మీరు చదువుకునే దగ్గర లేదా మీరు పనిచేసే దగ్గర మీరు ప్రభువుకు సాక్షులుగా ఉండాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే, ఎంత ప్రయాసపడతా ఉంటే,
రేపటి రోజు మీకు జాబ్ వస్తుంది, ఏదో ఉద్యోగం వస్తుంది, ఎక్కడో సెటిల్ అవుతారు. మీరు కనీసం తిరిగి కూడా మందిరాన్ని చూడని పరిస్థితిలోకి జారిపోతే మిమ్మల్ని ఏమనాలో ఈ 5వ ఫోటోయే చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు అట్లా ఉన్నారని నేను చెప్పట్లేదు. మా సేవా జీవితంలో ఎంతో మందిని మేము చూస్తూ వచ్చాం. ప్రతి సేవకుడికి ఇలాగ కామనేమో. జీవితం మీకోసం దారపోస్తారు, మిమ్మల్ని ఏదో చేయాలి, ఉద్ధరించాలి, దేవుని కోసం నిలబెట్టాలి, ప్రభు కోసం ప్రయాసపడాలని వారికి ఇచ్చిన భారము, పిలుపుతో వారి సమయము, వారి శక్తి దారపోస్తారు. కానీ మీరు తిరిగి సంఘానికి పరిచర్య చేసే టైంలో, ఇతరులను దేవుని దగ్గరకు నడిపించే టైంలో మీరు హ్యాండ్ ఇస్తారు చూసారా? అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే దేవుని సంఘాన్ని, నీవు పొందిన మేలును, సంఘం ద్వారా నువ్వు పొందిన మేలును, పరిచర్య ద్వారా నువ్వు పొందిన ఆశీర్వాదాలను నువ్వు మర్చిపోతే నువ్వు ఎలాంటోడో తెలుసా? చెప్పండి మీరు 5వ ఫోటో. ప్రియమైన స్నేహితులారా, దేవుడు చాలా బాధపడతాడు, దేవుడు దుఃఖపడతాడు, దేవుని బిడ్డలు కూడా దుఃఖపడతారు, మీకు సేవ చేసిన సేవకులు బాధపడతారు. అలా దుఃఖంతో సేవ చేస్తే మీకు ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు ఒకసారి ఈ ఫోటో గ్యాలరీలో 5 ఫోటోలు చూసాం, మిగతా 5 ఉన్నాయి. అవి నేను ఎప్పుడైనా చెప్తాను, బహుశా మళ్ళీ రామేమో. అంటే ఆ చాప్టర్లోకి మరి ప్రభు ఎప్పుడన్నా ఏ తలంపని ఇస్తే నేను చెప్తాను, మీరు రాసుకోండి, నేను ముగించేస్తున్నాను. నేను చెప్తాను 6వ పిక్చర్. మీరు తర్వాత ఆ అధ్యాయం ధ్యానం చేసుకుంటూ మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. 6వ పిక్చర్ ఏంటో తెలుసా? మరకపడిన దేహం. 6వ పిక్చర్ 22వ వచనం, 23వ వచనం. 7వ పిక్చర్ ఏంటో చెప్పనా? తిరుగులాడు జంతువు. 7వది తిరుగులాడు జంతువు. 8వ పిక్చర్ దొరికిన దొంగ. 26వ వచనం నుంచి ఉంటుంది. 8వ పిక్చర్ దొరికిన దొంగ. 9వ పిక్చర్ 29వ వచనం నుంచి లోబడని పిల్లలు లేదా తిరుగుబాటు చేయు పిల్లలు. 9వ పిక్చర్. 10వ పిక్చర్ ఆభరణం మరచిన కన్య. 32వ వచనం ఆభరణము మరచిన కన్య. తర్వాత 11వ పిక్చర్ యుద్ధ ఖైదీ. 37వ వచనం యుద్ధ ఖైదీ. ఆ పై వచనాలన్నీ ఆ పై పాయింట్కి సంబంధించి ఏ వచనం చెప్పానో ఆ పాయింట్కి స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. చెప్తారా? 6వ పిక్చర్ చెప్పండి. మరకపడిన దేహం. 7వది తిరుగులాడు జంతు. 8 దొరికిన దొంగ. 9 తిరుగుబాటు చేయి పిల్లలు, లోబడని పిల్లలు. 10 ఆభరణం మర్చిన కన్య. వెరీ గుడ్. 11 యుద్ధ ఖైదీ. ప్రియమైన స్నేహితులారా, మన జీవితం దేవునికి దూరంగా పోతే ఇలాగే ఉంటుంది. మన జీవితం దేవుణ్ణి మర్చిపోతే ఇలాగే అయిపోతుంది. దేవుని నుంచి ప్రేమను, దేవునిపై ప్రేమను కోల్పోయి మనం ఈ లోకంలో వాహనాలని సేవించడం మొదలు పెడితే మన జీవితం ఇలాగే ఉంటుంది. కానీ ఈ వాక్యంలో మనకున్న ఒక గొప్ప ఊరట ఏంటో తెలుసా? ఒక గొప్ప ఊరట ఏంటో తెలుసా? 3వ అధ్యాయంలోకి వెళ్తే, నేను చెప్పట్లేదు, ఆ 3వ అధ్యాయాన్ని ఇలా కనొచ్చండి. తిరిగి రండి అని దేవుడు పిలుస్తాడు. ఎంత ఘోరంగా నువ్వు తప్పిపోయినా, ముగించేస్తున్నాను, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఎంత ఘోరంగా నువ్వు తప్పిపోయినా, నీ పిక్చర్ ఎంత వరస్ట్గా ఉన్నా దేవుడు తిరిగి రండి అని పిలుస్తాడు. 3వ అధ్యాయానికి నేనేమని పేరు పెట్టానంటే తిరుగులాడుటమ్మా అని తిరిగి రండి ఆ అధ్యాయం పేరు. ఓ సంగతి చెప్పి నేను ముగించేస్తా. ఒక ఊరిలో ఒక యవనస్తురాలు ఉంది. చక్కగా చదువుకుంటుంది, చాలా చక్కగా చదువుకుంటుంది. వాళ్ళ నాన్నగారు, వినండి జాగ్రత్త, నేను ముగించేస్తాను. వాళ్ళ నాన్నగారు చాలా చాలా మంచి ఆఫీసర్, చాలా మంచి ఆఫీసర్. వాళ్ళ నాన్నగారు కుమార్తె అంటే ఎంతో ప్రేమ, అడిగిందల్లా తీసుకొచ్చి ఇచ్చేవాడు. మంచి కాలేజ్లో, మంచి స్కూల్లో చదివించాడు. 10వ తరగతి అయిపోయింది, మంచి కాలేజ్లో తను చదివించడానికి ఒక మంచి కాలేజ్లో ఏర్పాటు చేశాడు. 10th క్లాస్ వరకు బాగానే ఉంటారు, ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఏదో అయిపోద్ది కదా. దారిలో, కాలేజీకి వెళ్ళి వచ్చే దారిలో ఎవడో ఒకడు పరిచయం అయ్యాడు. వాళ్ళ నాన్న తన మీద చూపించిన ప్రేమ గుర్తులేదు, కానీ తన కొరకు చేసిన త్యాగం తనకు గుర్తులేదు. కానీ దారిని పోయే ఒక పోరంబోకు అనాలేమో కదా, ఒక పనికి మాలిన వాడు చెప్పిన కళ్ళబొల్లి మాటలకు ఆకర్షితురాలైంది. వాడి మాటలు నమ్మింది. తనకున్న బంగారాన్ని, డబ్బును తీసుకుని అతగాడితో పాటు వెళ్ళిపోయింది. ఎక్కడికో చాలా దూరం వెళ్ళిపోయారు. మేబీ
ఒక బాంబే లాంటి పట్టణానికి వెళ్ళిపోయారు. వాడు చెప్తున్నాడు, నువ్వంటే నాకెంతో ఇష్టం, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, ఎన్నెన్ని చెప్పాడు ముందు తెలియదు. అక్కడ తీసుకెళ్లారు, ఇక్కడే మనం సెటిల్ అవుతాం, ఇక్కడే ఉంటాం, ఇక్కడే మంచి జాబ్ ఉంది నాకు, అది ఇది చూసుకున్నాను, ఇక్కడికి వచ్చాం, హాయిగా బ్రతకొచ్చు అని చెప్పాడు. సరే నువ్వు ఎక్కడుండు, నేను ఇప్పుడే వస్తాను, మన ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకొని కొనుక్కొని వస్తాను, భోజనం వండుకోవాలి కదా అని చెప్పాడు. వాడు అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదు. ఒక పూటంతా గడిచిన తర్వాత తనకు అర్థమైంది, ఆ అమ్మాయికి నన్ను ఒక వేశ్యా గృహంలో అమ్మేశాడు వీడని. భయంకరమైన పరిస్థితి, ఎవరికి చెప్పుకోవడానికి లేదు, ఫోన్ లేదు. అక్కడుంటే వాళ్ళ కబంధ హస్తాల్లో పడిపోతే ఇక ఎన్నటికీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఇక అంతే. ఆ అమ్మాయి ఆరోగ్యంగా అందంగా ఉన్నన్ని రోజులు ఒక వేశ్య గృహంలో ఒక వస్తువుగా ఉంచారు. కొద్ది నెలల తర్వాత ఆరోగ్యం క్షీణించిపోయింది, ఏదో రోగం వచ్చేసింది. క్షీణించిపోయి భయంకరమైన దిగజారిపోతున్న పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారంటే, యు గెట్ అవుట్, వెళ్ళిపో, నువ్వు ఇంకా పనికిరావు, ఎక్కడ నువ్వు వెళ్ళిపో, పంపించారు. ఆ పరిస్థితిలో వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చూపించిన ప్రేమ గుర్తొచ్చింది, ఆ మాటలు గుర్తొచ్చాయి. తలుచుకొని తలుచుకొని ఏడుస్తుంది. మా నాన్న దగ్గర నేనుంటే ఎంత భద్రంగా ఉండేదాన్ని, ఆయన మాటలు వింటే నాకెంత భవిష్యత్తు బాగుండేది, బుద్ధిగా చదువుకుంటే నేను ఈ స్థాయిలోకి వెళ్ళిపోయేవో దాన్ని అనుకుంటుంది, ఏడుస్తుంది. పోయిన సమయం తిరిగి రాదు కదా. కానీ ఎందుకో ఆలోచించి ఒక ఉత్తరం రాసింది. ఏమని రాసిందంటే, డాడీ, నేను ఫలానా రోజు నీ ప్రేమ నాకు గుర్తుంది, నేను తప్పు చేశా, కానీ నన్ను క్షమించు, క్షమాపణ అడగటానికి కూడా నాకు అర్హత లేదు. ఉత్తరం రాసింది. ఉత్తరం రాసిన తర్వాత తనకు తెలియదు ఉత్తరం వెళ్ళిందో లేదో. ఉత్తరం రాసింది, పలానా సమయంలో నేను వస్తాను, ఇదిగో మన ఇంటి ప్రక్క నుంచే రైల్వే ట్రాక్ వెళ్తుంది, మన ఇల్లు దాటి ఎంత దూరం వెళ్ళగానే రైల్వే స్టేషన్ ఉంది, ఆ స్టేషన్లో దిగుతాను, వస్తాను. నేను పర్టికులర్గా టైం చెప్పను, కానీ ఒకటి, డాడీ, నువ్వు నిజంగా నన్ను క్షమిస్తే ఇంటి మీద ఒక తెల్ల జెండా కట్టు, నేను తిరిగి వస్తాను అని రాసింది. ఆ సమయం రానే వచ్చింది, తిరిగి వస్తుంది. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చింది, ఎన్నో స్టేషన్లు దాటింది. మరో స్టేషన్ వస్తే వాళ్ళ సొంత స్టేషన్ ఊరు వస్తుంది. ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక అమ్మాయిని పిలిచి, కంగారుగా ఆందోళనతో ఉంది, పిలుస్తూ, అమ్మ, ఇదిగో ఫలానా ఊరు దగ్గరకు వస్తుంది కదా. అవునమ్మా వస్తుంది. ఇదిగో ఇంక కొద్ది దూరంలో ఉన్న స్టేషన్ ఉన్నట్టుంది కదా. ఎస్ ఉంది. ఇప్పుడు నువ్వు ఒక్కసారి ఈ కిటికీలోంచి ఇటు చూడమ్మా, అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ కనిపిస్తుందేమో చూడు, అది అయిపోయిన తర్వాత ఒక వాటర్ ట్యాంక్ వస్తుంది, అది కనిపిస్తుందేమో చూడు, ఆ వాటర్ ట్యాంక్ ఆనుకున్న తర్వాతనే ఒక పింక్ కలర్ బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ మీద ఏమన్నా కనబడుతుందా చూడు అని అడుగుతా ఉంది. అడుగుతా ఉంటే ఈ అమ్మాయికి అర్థం కావట్లేదు. చూసింది, హై స్కూల్ వచ్చిందా, వచ్చేసిందండి. వాటర్ ట్యాంక్ కనిపించిందా, కనిపించింది. ఆ తర్వాత దాని పక్కనే పింక్ బిల్డింగ్ ఉంటుంది. ఉందండి, బిల్డింగ్ కూడా ఉంది, దాని మీద ఏం కనపడుతుందమ్మా చెప్పు, ఎందుకు అడుగుతున్నావు అమ్మా ఇవన్నీ, నువ్వు ఎందుకు అడుగుతున్నావు? కాదమ్మా, చెప్పు ఎందుకు అడుగుతున్నావు ఇంతకు నువ్వు? అమ్మా, దాని మీద ఒక తెల్ల జెండా ఏమన్నా ఉందా చూడు, నాకు చూడడానికి ధైర్యం లేదు. ఒకవేళ తెల్ల జెండా లేకపోతే ఇక నేను నా జీవితం ఆ నెక్స్ట్ స్టేషన్లోనే ముగించుకుంటాను, చూడమ్మా ఒకసారి. ఆ అమ్మాయి ఇలా సమాధానం చెప్తుంది, అమ్మా, ఆ బిల్డింగ్ మీద ఒక తెల్ల జెండా కాదు, ఇంటి నిండా తెల్ల జెండాలే కట్టున్నాయి, ఆ డాబా చుట్టూరా తెల్ల జెండాలే కట్టున్నాయి. ప్రియమైన స్నేహితులారా, తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఒక ప్రశ్న అడుగుతాను, ఒక తండ్రిలోనే అంత ప్రేమ ఉంచిన దేవుడు, ఆయన పరలోకపు తండ్రి, ఆయన ఇంకా నీ మీద ఇంకెంత ప్రేమ కలిగిన వాడు. మన జీవితము దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి భ్రష్టు పట్టిపోయిందేమో, చీకట్లో చిదుములాడుతున్నట్టుగా అవుతుందేమో, తడుములాడుతున్నట్టుగా అవుతుందేమో. నిజంగానే ప్రేమను కోల్పోయిన పరిస్థితి, బ్రద్దలైన నీటి తొట్లలాగా ఎటేటో తహతహలాడుతున్నటువంటి పరిస్థితి, దోపుడు సొమ్మైన దొంగలాగా అపజయం పాలై అవమానం పాలైన పరిస్థితి ఉందేమో. దేవుని మీద నిరాసక్తితో నేను సేవ చెయ్యను, ఆయన పనిలో పాలు పొందను అని తిరుగుబాటు చేస్తున్నావేమో.
ఏ పిక్చర్, ఏ ఫోటో నీది అని నీకు అనిపించిందో ఒకసారి ప్రార్థన చేసుకుని ఆలోచిద్దాం. మన గురించి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఉన్నాయి 5 గురించి వివరించుకుందాం. నీవెలాగున్నావు, నువ్వు నీ దృష్టిలో నీవెలా కనబడుతున్నావు, దేవుడి నుంచి నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోయావు, నీ పరిస్థితి ఎలాగుంది. ఒక గొప్ప శుభవార్త ఏంటంటే తిరిగి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. తిరుగులాటం అని తిరిగి రండి అని ప్రభు పిలుస్తున్నాడు. దేవుళ్ళో మందిరంలోనే ఉన్నట్టు నువ్వు ఉండొచ్చు. కళ్ళు మూసుకోండి, అందరు ఎవరు మాట్లాడదు. మందిరంలోనే ఉన్నట్టు నువ్వు ఉండొచ్చు, కానీ నీ హృదయం తిరుగులాడుతూ ఉండొచ్చు. విశ్వాసిలాగే కనపరుచుకుంటూ ఉండొచ్చు. నీ జీవితంలో విశ్వాసం కనబట్టలేదేమో. ఒకవేళ నీ పరిస్థితులు అంతా బాగున్నట్టుగా లేవేమో. ప్రార్థన జీవితం ఎప్పుడూ ఆగిపోయిందేమో. వాక్యం ఎప్పుడూ మానేసావేమో. ఆరాధనలో పాలు పంపులు లేవేమో. పరిచర్యలో సహకరించడం అంటే నీకు అసలు వాడుకే లేదేమో. జాగ్రత్త, దేవుడు పిలుస్తున్నాడు. క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎలాగున్నా ఆయన చేతిలో చేయేసి ఆయనకు ఒక్కసారి నువ్వు మాట ఇచ్చి, ప్రభువా తిరుగులాడుతున్న పరిస్థితిలో ఉంది, అర్థం లేనట్టుగా అవుతుంది జీవితం, ఎటు పోతుందో తెలియట్లేదు, ఎంత దిగజారిపోయిందో అర్థం కావట్లేదు, నా చేయి పట్టుకొని ఒకసారి నన్ను నిలబెట్టి నన్ను సరిచేయి అని అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఘోరమైనటువంటి వారమైనప్పటికీ కూడా తిరిగి రండి అని ఆ ప్రభు పిలుస్తున్నాడు. ఒక తండ్రికే తన బిడ్డ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆ తండ్రిని సృష్టించిన సృష్టికర్త, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ కొరకు ప్రేమ అనే ఒక నిర్వచనానికి నిదర్శనం. తన ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించిన దేవుడు ఈరోజు కూడా నిన్ను తిరిగి రండి అని పిలుస్తున్నాడు. ప్రియా చెల్లి, ప్రియా తమ్ముడా, ఈ లోకంలో ఉన్నది ఏది శాశ్వతం కాదు. ఈ లోకం అశాశ్వతమైంది, నేను మోసం చేస్తుంది. ఆకర్షణలు నిన్ను మోసం చేస్తున్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి హంగులు నిన్ను మోసం చేస్తున్నాయి. సాతాను యొక్క కుయుక్తే దేవుని నుండి నిన్ను దూరం చేయాలని వాడు మోసపుచ్చేవాడుగా ఉన్నాడు. ఆ మోసంలో చిక్కుకుంటావా? ఈరోజు కూడా తిరిగి రండి అని పిలిచిన దేవుని వైపు తిరిగి నీకున్నటువంటి యొక్క అవిధేయతలను ఒప్పుకొని విడిచిపెట్టి అతి దేవాతి దేవాడు అయినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ వైపు తిరుగుతావా? ఒక చాయిస్ నీ ముందు దేవుడు ఈ రాత్రి ఉంచాడు. అందుకే దైవదాసుని ఇక్కడికి నడిపించి వాక్య ప్రత్యక్షతలోంచి నీవే అనుభవాలు గుండా వెళ్తున్నావో నీతో మాట్లాడాడు. ప్రేమను కోల్పోయినటువంటి భార్య వలె, బదలైన నీటి తొట్టిల వలె, దోపుడు సొమ్మైనటువంటి దాసుడు వలె, కాడి మోయని జంతువు వలె, జాతిహీనత ద్రాక్షవల్లి వలె ఉన్నావేమో. అయినప్పటికీ నిన్ను ప్రభు ప్రేమిస్తున్నాడు. అతిక్రమంలో దాచుకునేవాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడును. దేవుడే నిన్ను మొదట వెతికాడు గనక ఈ దినం కూడా వెతికిన దేవుడు ఈ క్షణమైన నీ హృదయంలో, ప్రభువా నన్ను క్షమించు, కాలేజీలో ఇలాగుంటున్నాను, స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇలాగుంటున్నాను, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇలాగుంటున్నాను, చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాను, బయట ఉన్నప్పుడు ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నాను, నా బలహీనతను క్షమించు,
ఈరోజు నీ వైపు తిరగాలని ఒక ఆశ నాకు నువ్వు ఇచ్చావు. ఆ కుమార్తె పాపంలో చిక్కుకొని తన జీవితాన్ని కోల్పోయినప్పటికీ తండ్రి ప్రేమిస్తాడని, ఆ తండ్రి ప్రేమ కొరకు ఒక్క తెల్ల జెండా ఉంటే చాలనుకుంది. కానీ తండ్రి ప్రేమ అనేకమైన జెండాలు కనిపించినట్లుగా, ఆ తండ్రి కంటే కూడా విస్తారమైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ ఒప్పుకోలు కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ తీర్మానం కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు వైపు తిరుగు. ప్రభు ఇచ్చే దీవెనలకు వారసులుగా. పరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, గొప్ప తండ్రి, మీకు వందనాలు. యవన బిడ్డలతో మీరు మాట్లాడారు. ఈ నూతన సంవత్సరం ఈ మొదటి యూత్ మీటింగ్లో అన్న తిమోతి గారిని మీరు నడిపించి నీ మాటను నువ్వు వెల్లడి చేయాలని, మీ ఉద్దేశాలని బిడ్డలతో మాట్లాడాలని, నీ ప్రేమను వ్యక్తపరచాలని, వారికి ఉన్న బలహీనతల నుండి విడిపించాలని, అయ్యా ఇగో తండ్రి నాయన నీ దాసులను నడిపించి నువ్వు మాట్లాడి ఉన్నారు. అవునయ్యా, మా ఛాయాచిత్రాలు ఎలాగున్నాయో చాలా స్పష్టంగా మీరు మాట్లాడారు. ఆ 11 ఛాయాచిత్రాల్లో ఒక 5ను మాకు తెలియజేసిన, ఆ 5కే మేము బలహీనమని అర్థమైపోయింది. ఆ 5కే నీ బిడ్డలు బలహీనలని అర్థమైపోయింది. ఆ యొక్క ఉండకూడనటువంటి ఆ యొక్క ఛాయాచిత్రాలు నీ బిడ్డల జీవితాల్లో కనబడుతూ ఉండగా దయతో కనికరించండి, క్షమించండి, వారిని విడిచిపెట్టకండి. నీవు ప్రేమించే దేవుడుగా వారు ఉన్నటువంటి ఆ నిస్సహాయకరమైనటువంటి స్థితి నుండి వారిని విడిపించి ప్రయోజకులుగా చేయండి. మంచివారుగా మీరు చేయండి. రక్షించబడే ఆ రక్షణ చేతులకు వచ్చే మారు మనసు, పశ్చాత్తాపం, రక్షణ అనుభవంలోకి నీ బిడ్డలను నడిపించండి. శిలువ మోయడం అంటే దాన్ని ముద్రగా వేసుకోవడం కాదు, కానీ వారు ఉన్నటువంటి స్థలంలోనే సాక్షులుగా ఉండాలని నువ్వు మాట్లాడినట్లుగా నీ బిడ్డలు చదువుతున్న స్కూల్స్లో, కాలేజెస్లో, ఉద్యోగాల్లో, వారు వెళ్తున్నటువంటి మార్గాల్లో, ప్రయాణంలో, ప్రతి స్థలమందు నిన్ను మోసే నీ కాడు నెత్తుకున్నటువంటి బిడ్డలుగా నీ బిడ్డలను దీవించి వారి యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఆశీర్వాదకరంగా చేసి ఈ దినమునైనా నిజముగా నీ ఎదుట వారు తీసుకున్నటువంటి ఆ తీర్మానాల్లో స్థిరపరిచి నమ్మకమైన వారుగా నీ బిడ్డలను ఆస్వాదించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, అన్న నాయన తిమోతిను, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారికి అప్పగించిన పరిచయను దీవించండి. బహుబలంగా మీ దాసుని ఇంకా అనేక స్థలాల్లో మీరు వాడుకొని ఈ అనుబంధంలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి మీ రాజ్యము కొరకు, రాకడ కొరకు మమ్మల్ని అందరినీ ఆయుక్తపరిచి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్.